ఈ నెల 20 తర్వాత షెడ్యూల్ విడుదల 16 నుంచి జిల్లాలకు మరి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమని కూడా ప్రచురించారు. మనకు తెలుసు ఆల్రెడీ కొన్ని దగ్గర ఉప ఎన్నికలు జరిగినాయి, పంచాయతీ ఎన్నికలు అయితే జరిగిపోయినాయి. ఆ తర్వాత ఏ రకంగా ఫలితాలు వచ్చినాయో మనకు తెలుసు. ఇక మున్సిపల్ ఎన్నికలకు కూడా సర్వం సిద్ధమైపోయింది. ఇక మున్సిపల్ సమరంలో ఆమీ తూమీ తేల్చుకుంటాకి రాజకీయ పార్టీలన్నీ కూడా సంసిద్ధమైపోవటానికి రెడీ అయిపోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం చకచక ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలోని మొత్తంగా 123 మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఈ గణాంకాల ప్రకారం మొత్తంగా 2996 వార్డుల్లో కలిపి 52,43,23 మంది ఓటర్లు తమ ఓటు హక్కు కలిగి ఉన్నారు. గతంతో పోలిస్తే పట్టణంలో ఓటర్ల సంఖ్య 123 మున్సిపాలిటీలకు గాను ఏకంగా 113 మున్సిపాలిటీలో పురుషుల కంటే మహిళలే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు 51% మంది మహిళలు ఉండగా వీరి సంఖ్య 26,80,014గా ఉంది. పురుషుల కంటే మహిళలు దాదాపుగా 1.17 లక్షల మంది ఎక్కువగా ఉన్నారు. కేవలం 10 మున్సిపాలిటీలో మాత్రమే పురుష ఓటర్ల ఆధిక్యంలో ఉండగా మిగిలిన చోట్ల మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. ఈ గణాంకాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యూహాలను మార్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా 16 నుండి జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఈ నెల 16 నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్నారు. 16న ఆదిలాబాద్లో చనకొరాట బ్యారేజ్ సందర్శన, నిర్మల్ బహిరంగ సభ, 17న జడ్చర్ల మహబూబ్ నగర్ సభలు, 18న ఖమ్మం మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.